హలో అండి. హాయ్ అందరికీ. నాతోటి అక్క చెల్లెళ్ళకి ప్రత్యేకంగా యూట్యూబ్ తీసే ఇన్‌స్టాగ్రామ్ తీసే ప్రతి సిస్టర్‌కి చెప్తున్నాను నేను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏంటంటే ప్రతి ఒక్కరు ఫోన్‌లకు అలవాటు పడిపోయిర్రు. బాగా అంటే బాగా. ఎంతగా అంటే పని పక్కన పెట్టి ఫోన్‌లు చేతిలో పట్టుకొని చూసే అంతగా. ఎట్లాగో అలవాటు పడిపోయారు కదా! దాంట్లోనే లీనమైపోయిర్రు. అట్లా కాదండి. మళ్ళా ఇంకొంతమందయితే వ్యూస్ కోసం, లైకుల కోసం, సబ్స్క్రైబర్ల కోసం, ఫాలోవర్ల కోసం ఎంత అంటే అంత చెండాలంగా తీస్తారండి. మనము ఆడవాళ్ళం సోషల్ మీడియాలో వచ్చుడే ఎక్కువ, ఛానల్‌లు రన్ చేసుడే ఎక్కువ, ఇన్‌స్టాలో, యూట్యూబ్‌లో తీసుడే చాలా ఎక్కువ అది. అసలు అట్లా తీయడము చాలా వరకి కరెక్ట్ కాదు. కాకుంటే ఫోన్లకు అలవాటు పడిపోయి ఇంగా అవి తీస్తున్నాము. అట్లా తీసేటప్పుడు కొంచెం పద్ధతిగా ఉండండి. ఎందుకంటే కొంతమంది చాలా ఇప్పుడు లైవ్‌లలో ఈ మధ్య లైవ్‌లలో చూసినా కొంతమంది లైక్‌ల కోసం, వ్యూస్ కోసము లైవ్‌లలో మాత్రం అయితే ఇంకా ఘోరంగా వాళ్ళ లైక్‌ల కోసం, వాళ్ళ కామెంట్‌ల కోసం ఎంత ఘోరంగా అంటే నడుమంతా కనపడేలాగా కొంగు అటు అనుకోని, ఇటు అనుకోని, కొంగు సర్దుకొని, చెస్ట్ కనపడేలాగా, నడుం కనపడేలాగా అసలు ఇంకా ఎన్నో ఎక్స్‌పోజ్‌లు ఇస్తారు. అవన్నీ నేను కూడా ఆడపిల్లని కాబట్టి అవన్నీ విమర్శించి చెప్పలేను. అర్థం చేసుకుంటారని అనుకుంటానా. మీరు మీ ఆనందం కోసం, మీ వ్యూస్ కోసం, మీ లైక్‌ల కోసం మీరు అట్లా చేస్తారు కదా! అట్లా చేయడం వల్ల మీకొక్కరికి అవమానం కాదండి. మీకొకరికే అవమానమైతే పోనీలెండి. వాళ్ళ కర్మన వాళ్ళు పోతారు. ఆమె కర్మన ఆమె పోతది. ఆమెకు ఇగ అంతే ఆలోచించే మైండ్ లేదు. ఆమె కర్మ ఆమె అనుభవిస్తది. పోనీలెండి అనుకుందుము. మీ ఒక్కరికి కాదండి ఈ అవమానము. ఎంతమందికి అవమానం తెలుసా? మీరొక్కరి చెయ్యని మీరొక్కరు అట్లా వీడియోలు తీయటం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చేసుకున్న భర్తకి అవమానం. తర్వాతకి ఆ భర్తకి చూడు వాడి పెళ్ళాం అట్లా చేస్తుంది, ఇట్లా చేస్తుంది గలీజ్‌గా వ్యూస్‌ల కోసం, లైకుల కోసం అట్లా చెస్ట్ కనబడేలాగా, నడుం కనబడేలాగా ఇంకా అట్లా కనబడేలాగా గలీజ్‌గా తీస్తుంది అన్నట్టుగా అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భర్తకి, తర్వాత భర్తకి అవమానం జరిగిన తర్వాతకి తోడబుట్టిన అన్న, తమ్ముళ్ళు, అక్క, చెల్లెళ్ళు, కన్న తండ్రి వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి పుట్టినింటి వాళ్ళకి అవమానము. మళ్ళా తర్వాతకి కడుపులో పుట్టిన పిల్లలు ఉంటారు కదా! ఆడవాళ్ళు గానీ, మగవాళ్ళు గానీ, ఆ పిల్లలకి వీళ్ళందరికంటే అందరికి అవమానం జరుగుద్దండి. కాకపోతే మొఖం పట్టుకొని అనరు. అనేటోళ్ళు మొఖం పట్టుకొని అనరు సాటుంగా. చూడు వాళ్ళ వీళ్ళ అక్క ఇట్లా చేస్తుంది, వీళ్ళ చెల్లె ఇట్లా చేస్తుంది అనుకుంటారు తోడబుట్టిన వాళ్ళని. వాళ్ళ ఊర్లో చూసినప్పుడు, పిల్లల్ని చూసినప్పుడు కూడా వీళ్ళ మమ్మీ అట్లా చేస్తుంది, ఇట్లా చేస్తుంది అనుకుంటారు. భర్తను చూసినప్పుడు కూడా వీని భార్య ఇట్లా చేస్తుంది, కొంచెం సొయ్యి కూడా లేదు, అన్నీ విప్పేసుకొని చేస్తుంది అన్నట్టుగా అంటారు. మీరు చేసే చిన్న పొరపాటు వల్ల, చిన్న పొరపాటు కాదండి, అది చాలా పెద్ద పొరపాటు. అట్లా చేయడం వల్ల అస్సలు ఎంతమందికి బ్యాడ్ నేమ్ తెలుసా? మిమ్మల్ని చేసుకున్నోళ్ళకి, మీ తోడబుట్టినోళ్ళకి, మిమ్మల్ని కన్నోళ్ళకి, మీ కడుపులో పుట్టినోళ్ళకి. మీరు ఇట్లా చిన్న మిస్టేక్ చేయడం వల్ల మీ చుట్టూ ఉన్న మీ రిలేటివ్స్, మీ సొంత రక్త సంబంధం నలుగురికి ఎఫెక్ట్ పడుతుందండి. అది అంత అవమానకరంగా వ్యూస్‌ల కోసం, లైక్‌ల కోసం అట్లా చేయాల్సిన అవసరం అస్సలంటే అస్సలు లేదు. సక్సెస్ అయితే అయింది. లేకపోతే లేదు. ఏమన్నా ఫస్ట్ మనం పుట్టిన కాంచి యూట్యూబ్, ఇన్‌స్టా వాటి ఆధారం పైన బతికినరా ఏంది మీరంతా? కాదు కదా! మన జీవనాధారం వేరే ఉంటది కదా! మొత్తం గలీజ్‌గా తీయకండి ప్లీజ్. మీరు అట్లా తీయడం వల్ల ఎంత బ్యాడ్ నేమ్ తెలుసా? అంత గలీజ్‌గా కూడా ఉంటది. వ్యూస్ కోసం, లైక్‌ల కోసం అట్లా మాత్రం అస్సలు తీయకండి. నేను ఈ మధ్యలో చాలా అంటే చాలా వరకు చూసిన. మళ్ళీ ఇక్కడ ఏమంటే అసలు కొత్త విచిత్రం ఏంది తెలుసా? సరే ఇప్పుడు ఈ ఆడపిల్లలు తీసే వాళ్ళలో ఒక 20, 25 ఏండ్లు, 30 లోపు పిల్లలు తీసిర్రంటే 20, 25, 30 ఏండ్ల లోపు నాకు సరిగ్గా అనటం రావట్లేదు. 25, 20 ఏళ్ల లోపు, 30 ఏండ్ల లోపు, 25 ఏండ్లు, 28 ఏండ్లు, 20 ఏండ్ల పిల్లలు, ఆడపిల్లలు తీస్తే ఏదో వాళ్ళు ఉడుకు రక్తము తెలిసి తెలవక చేస్తారు ఆడపిల్లలు అనుకుందాం. అట్లా కాదండి. ఇప్పుడు 25 ఏండ్ల పిల్లలు, 30 ఏండ్ల లోపు ఆడపిల్లలు చేస్తే చెప్పేది పోయి, అట్లా కాదండి 30 ఏండ్లు దాటిన ఆడవాళ్ళు చేస్తాండ్రు. ఈ ఎక్స్‌పోజింగ్‌లన్నీ ఇచ్చేది ఎవరు మళ్ళా? ఈ పిల్లలు కాదండి. పిల్లల కన్నా తల్లులే. పిల్లల కన్నా తల్లులే ఇంట్లో ఉండి పిల్లలు స్కూళ్ళకెళ్తారు, హాస్టల్‌కెళ్తారు. ఇక ఇంట్లో పని చేసుకుంటారు. సరే ఎవరిని తప్పు పట్టాలనుకోవట్లేదు. ఎవరి ఇష్టం వాళ్ళు. కాకుంటే మీరు చేసేటప్పుడు తోడబుట్టినోళ్ళది, చేసుకున్న భర్తది, కన్నోళ్ళది, మీరు కన్న పిల్లలది
వాళ్ళందరి గురించి ఆలోచించి ఎక్స్పోజింగ్లు ఇవ్వండి. అదంతా కనబడేలాగా వ్యూస్లు లైకులు రాకపోతే ఏమవుతుంది? సక్సెస్ అవుతాయినో లేకపోతే లేదు. సక్సెస్ అవ్వడం కోసం యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం, ఇన్స్టాగ్రామ్లో సక్సెస్ అవ్వడం కోసం, లైకుల కోసం ఇవన్నీ అవసరం లేదండి. మళ్ళీ దరిద్రం ఏంటంటే ఇదే నేను ఇందాక చెప్పిన కదా, 30 ఏళ్ళు దాటిన వాళ్ళే ఇట్లాంటి గలీజు వీడియోలు పెడతాండ్రు, లైవ్లలో ఎక్స్పోజింగ్లు ఇస్తాండ్రు. ఈ 20 ఏళ్ళు 25 ఏళ్ళ పిల్లలు చేస్తే అట్లా చేయొద్దు, ఆడవాళ్ళు అట్లా చేయొద్దు అని చెప్పేది పోయి వాళ్ళకు చెప్పకపోగా వాళ్ళకంటే ఎక్కువ 30 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళు, పిల్లలు కన్నా తల్లులు, కొంత అనుభవం ఉన్నవాళ్ళు, కొంత సంసారం చేసిన వాళ్ళే ఇట్లా ఎక్కువ ఫోజింగ్లు ఇస్తానండి. నేను ఈ మధ్యలో చాలా చాలా వరకు చూసిన లైవ్లల్లో, వీడియోలలో, షార్ట్ వీడియోలలో, లైవ్లలో మాత్రం ఇంకా ఘోరం అండి. అసలు ఒక్కొక్కరు లైవ్ చూస్తే అబ్బా అబ్బా పానాలు పిండేసినట్టు అవుతాయి. లైక్ల కోసం ఇంత దిగజారిపోతారా? లైకులు వస్తే ఎంత, రాకపోతే ఎంత? వాళ్ళు సక్సెస్ అయితే ఎంత, కాకపోతే ఎంత? వాళ్ళ సక్సెస్ అవ్వడం కోసం లైక్ల కోసం ఇంతగానం దిగజారిపోతారా? ప్లీజ్ అండి, ప్లీజ్ సిస్టర్స్, నేను చెప్పేది మళ్ళా ఒకటే, మీరు చేసే ఆ పొరపాటు మీకు ఎఫెక్ట్ పడదండి, అందరికీ, మీ ఫ్యామిలీ, మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ, మీరు కన్న వాళ్ళకి, చేసుకున్న వాళ్ళకి, తోడబుట్టిన వాళ్ళకి, అందరికీ అవమానం జరుగుతుంది సిస్టర్. దానివల్ల వచ్చేది లేదు, ఒరిగేది లేదు, పోయేది లేదు. సక్సెస్ అయితే అయింది, లేకపోతే కాదు. దానివల్ల మీరంతా గలీజ్గా లైవ్లల్లా చీరలు అంత బిహేవ్ అట్లా ఉండి అట్లా చేసుకోవడం అంత కరెక్ట్ కాదు కదా. నాకు తెలిసిన విషయం అయితే నేను చెప్పిన, ఆ తర్వాత మీ ఇష్టం అండి. ఎందుకంటే నేను ఈ మధ్యలో చాలా లైవ్లలో చూసిన. ఈ వీడియో ఎట్లుందో ఒక్కసారి కామెంట్ చేయండి ప్లీజ్.